కనగల్ మండలం చినమాదారం గ్రామ పంచాయతీ కుమ్మరిగూడెంలో సోమవారం అంగరంగ వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాప ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం వేద పండితుల చేత చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచులు దేప నరేందర్ రెడ్డి, పిండి పాపిరెడ్డి, దేవిరెడ్డి, వెంకటరెడ్డి, ఎంపీటీసీ రాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమ్మరిగూడెంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి కొలువై ఉండడం జరిగిందని, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు గ్రామ పెద్దల సహకారంతో, దాతల సహకారంతో గుడి నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగిందని అన్నారు. దేవుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరారు. ఈ వేడుకలు 3 రోజుల నుండి నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు, ఏడుకొండలు అంజిబాబు, చిట్టిమల్ల కోటయ్య, చంటి, రవి, జానయ్య, బసవయ్య, వెంకటయ్య తదితరులు ఉన్నారు. మాదారావు 101 రూపాయలు. తప్పుడు ఇక్కడ యాగశాల దగ్గరికి రావాలి. ఆయన తప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కూడా యాగశాల దగ్గరికి రావాలి. కల్పిత ప్రకారేణ సంకల్పిత ప్రతిష్టాయాగాన్యత్రేణ శ్రీ మహాగణాధిపతి సాగరాణి రాజిరెడ్డి ఈరోజు చినమాదారం గ్రామం ఆమ్లెట్ ఆఫ్ కుమ్మరిగూడెంలో గత 3 రోజుల నుంచి అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రారంభమైంది. ఫస్ట్ రోజు గణపతి పూజలు, 2వ రోజు హోమాలు, 3వ రోజు విగ్రహ ప్రతిష్ట ప్లస్ ధ్వజస్తంభం నిర్మించడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా సహకరించి మంచి దాతలు ముందరకు వచ్చి గత 3 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా నడుచుకుంటూ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని పనులు వదులుకొని ఆ దేవాలయ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసేందుకు అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా వాళ్ళ చుట్టాల తరపు నుంచి వచ్చిన వేరు ఊర్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా దాతలుగా ముందరకు వచ్చి ఆలయ అభివృద్ధికి పాల్గొనేందుకు మా యొక్క గ్రామ పంచాయతీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆలయం ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా మంచి పేరు ప్రతిష్ట వచ్చి అందరి కోరికలు కూడా నెరవేరి అందరినీ ఆరోగ్యాలతో సకల సంతోషాలతో ఉండే విధంగా దీవించాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తుంది. దాతల
దాదాపు 20 లక్షల రూపాయలతోటి అభయాంజనేయ స్వామి గుడి నిర్మాణం చేసుకొని గత 3 రోజులుగా పూజలు నిర్వహించుకొని ఈరోజు విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం ప్రాణ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన కమిటీ సభ్యులు మరి గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ ఇక్కడికి వచ్చేసిన సభ్యులందరికీ, దాతలకు, అందరికీ వచ్చిన బంధువులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి నిర్మాణానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు, నమస్కారం. ఇక్కడ గ్రామంలో సహకరించిన వారు ఎంపీటీసీ రాజు గారు కానీ, సర్పంచ్ గారు కానీ, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారు కానీ, బాబురెడ్డి గారు కానీ, వారి సహాయ సహకారాలతోటి మా కమిటీ సభ్యులు చిట్టిమల్ల జానయ్య, చిట్టిమల్ల కోటయ్య గారు కానీ, మన బసవయ్య గారు, చిట్టిమల్ల బసవయ్య కానీ, చిట్టిమల్ల రవి గారు కానీ, రాంబాబు కానీ, వీళ్ళందరూ, చిట్టిమల్ల వెంకన్న దీనికి సహకరించారు. కానీ దాతలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చేసి మాకు సహకరించి విగ్రహ దాత ఏడుకొండల వెంకటేశం గారు, సత్యావతి గారు, తర్వాత గౌడ సమూహం దాత బాల నరసయ్య గారు, వాళ్ళ ఫ్యామిలీ నేమ్ ఐడియా లేదు, తర్వాత గోపాల్ గారు కానీ అందరూ సహకరించారు. పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చేసి అందరూ సహకరించి దేవాలయం పూర్తి చేసుకోగలిగినాము. అందరి సహకారం మాకు చాలా అందింది. 3 రోజుల నుంచి నిత్యాన్న భోజనము సహకరిస్తున్నారు. దాతలు కూడా మాకు చాలా అన్ని విధాలా సపోర్ట్ చేసి, మా కమిటీ సభ్యులు కానీ, మా మిత్రులు, మా పిల్లలు, మా కోటేశు, తర్వాత నాగేశు, పేరున అందరికీ, చంటి, బసవయ్య గారు, చిట్టిమల్ల బసవయ్య గారు మర్చిపోయాను, వీళ్ళందరూ మాకు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మేము ఇంత ముందుకు రాగలిగినాము. ఒక 2 నెలల్లో ఈ దేవాలయాన్ని పూర్తిగా మేము అందరం సహకరించి కంప్లీట్ చేసుకొని ఇంత ఘనంగా దీన్ని ఉత్సవం కమిటీ జరుపుకున్నాం. చాలా హ్యాపీగా, సంతోషంగా, చాలా ఆరోగ్యంగా, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. చిన్నమాగారం పక్కన కుమ్మరిగూడెం. ఈ భూమి మా తాతది వెంకయ్య గారు, బసవయ్య గారు, దుర్గయ్య గారు సంపాదించిన భూమి. ఇటు ఈ భూమి మా నాయనలు దున్నలేదు, మేము దున్నలే. ఆ భూమి అట్లనే ఉన్నది. ఈ దేవునికి విరాళంగా ఇచ్చినాము. భూమి కూడా దాతలుగా ఇచ్చినటువంటి విరాళాలు ఇచ్చినటువంటి భూమి దాతలకు కానీ, ఇక్కడ కమిటీ సభ్యులు కానీ చాలా కృషి చేసి ఈరోజు ఆదర్శంగా ఈ ఏరియాలో అభయాంజనేయ స్వామిని నిలబెట్టడం జరిగింది. ఇక్కడ శేఖరయ్య గారు పంతులు గారి చేత మరి ఈరోజు ధ్వజస్తంభ ఆవిష్కరణ మరియు విగ్రహ ఆవిష్కరణ, 2 నవగ్రహాల ఆవిష్కరణ ఈరోజు పెద్ద ఎత్తున జరిగింది. ఇక్కడ వందలాది మంది మహిళలు, పెద్దలు అందరూ వచ్చేసి పెద్ద ఎత్తున పండుగ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ పేరున ధన్యవాదాలు. మన చిన్నమాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ విగ్రహ ప్రతిష్టలు జరుపుకోవడం చాలా సంతోషం. ఈ దేవాలయ నిర్మాణానికి మన గ్రామస్తులు అనేక కష్టాలు పడి సరే అందరి దగ్గర విరాళాలు సేకరించి ఇక్కడ పండుగ ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. మన గ్రామ ప్రజలందరికీ కూడా ఈరోజు విగ్రహ ప్రతిష్ఠోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేవాలయ అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందాలని, అదేవిధంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు మన గ్రామ ప్రజలపై ఉండి గ్రామస్తులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవస్థానము ఈ గ్రామంలో ప్రజలందరూ కలిసి ఇక్కడ స్వామి దేవాలయాన్ని నిర్మించుకుంటున్నారు. వాళ్ళందరూ కష్టపడి భూ విరాళ దాతలు, వస్తు రూపేణ దాతలు, డబ్బు రూపేణ దాతలు అందరూ కూడా వాళ్ళు ముందుకొచ్చి దీన్ని కృషి చేసి పట్టుదలతోటి ఇక్కడ చేసిన వారందరి గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ మంచిగా జరిగి ప్రజలు కూడా ఈ ప్రతిష్ట రోజు ఇక్కడి నుంచి మంచిగా వర్షాలు పడి సంవత్సరం ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి దయ వల్ల మంచిగా ఉండి సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. కావాలి
దేవుడికి బాగా సేవ చేసే వాళ్ళు ఎందుకంటే నిశ్చయవారు మీరు ఇక్కడ వేయండి. దేవుడికి బాగా సేవ చేసే వాళ్ళు ఎందుకంటే నిశ్చయవారు మీరు ఇక్కడ వేయండి. చుట్టూ సమానం చేయండి. సర్పంచ్ సార్ ఇక్కడ
దూరం